ఈ పుస్తకం తీసుకొని ఈ రోజుతో మర్చిపోకుండా ఎవరైతే దీన్ని కంటిన్యూగా ఉపయోగిస్తారో వాళ్ళంతా మన కుటుంబ సభ్యులుగా ఉండి మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇందులో ఉన్న నెంబర్ని, ప్రతి ఒక్క నెంబర్ని వీరితో పాటు మన గురువుల్ని తప్పకుండా పిలిచి, మీరు పిలిస్తే రాని వారు ఎవరన్నుంటే వారు దురదృష్టవంతులు, పిలవకుండా ఉన్నవారు వారు దురదృష్టవంతులు. మీరు ఇది ఒకటి మట్టికి గమనించాలి. ఇంతే, అక్కడ ఆర్థిక స్తోమతను బట్టి ఉన్నది లేనిది అని కాదు, స్నేహము అనేది మంచి మిత్ర బంధం. అందుకే దానికి మీరు వచ్చినది చేస్తే వచ్చి సహాయపడతారు. ప్రతి ఒక్కరు జన్మదినం సహాయం తెలియజేసుకోవాలంటే దీంట్లో డేటు వారీగా ప్రతి వ్యక్తిది, విద్యార్థులు 84 ఎస్ఎస్సి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళది. ప్రసాద్ గారు ఒక విచిత్రమైన సంఘటన చేసేవాడు. మీ అందరికి గుర్తుందో లేదో, వీరు రోజు ఏదో ఒకటి తినడానికి జేబులో పోసుకొని వచ్చేవాడు. ఒక నిక్కర్లు వేసుకొని, అంటే ఆ రోజు అందరూ నిక్కర్లు నాతో పాటు పడు. కానీ క్రాఫ్ట్ మాస్టర్ అని ఉండేవారు. ఇది ఎప్పుడు ఊరికే నెవలేస్తూ ఉంటే రోజు జేబులో పెట్టి అవి తీసేసి పక్క స్టూడెంట్ పెట్టేవాళ్ళ. కానీ ఈ సంఘటన మీరు ఎవరు ఏమి అనుకోవచ్చు. కానీ వీరు ఒక రోజు పెద్ద మ్యాజిక్ చేసుకొని వచ్చారు. అది ఒకటేంటో అందరికి చెప్పేది కాదు, అది మీ అందరికీ తెలుసు. నాగేశ్వరరావు ఇలా ప్రతి ఒక్కరు వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో మళ్ళీ మీకు చక్కగా వెనక ఇండెంట్ ఇవ్వడం జరిగింది. జనవరిలో పుట్టిన తేదీలు, అట్లాగే పెళ్లి రోజులు, ఫిబ్రవరి నెల పుట్టినరోజులు, పెళ్లి రోజులు. ఈ విధంగా మీరు ఇండెక్స్ కనుక చూస్తే, ఆ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్టోబర్ నెల కనుక చూస్తే ఈ అక్టోబర్ లో పుట్టిన డేట్లు ఏమున్నాయి, అట్లాగే మ్యారేజ్ డేలు ఏమున్నాయో చక్కగా ఇందులో కనిపిస్తాయి. మరి మీరందరూ దయచేసి కొంతకాలం వరకైనా, పూర్తి కాలం 24, ఇప్పుడు మనం 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. 24 సంవత్సరాలు మీరు గుర్తు చేయకపోయినా కనీసం కొంతకాలం అయినా ఈ ఇండెక్స్ చూసి వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు వాళ్ళకి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ అడ్రస్లు సేకరించడానికి, పెళ్లి డే, మ్యారేజ్ డేస్ రాబట్టడానికి, బర్త్డే రాబట్టడానికి అనేకమైన శ్రమలకు వచ్చి హనుమంతరావు వీటిని రాబట్టడం జరిగింది. హనుమంతరావుతో పాటు హనుమంతరానికి చక్కటి సహకారం అందించిన నరిసిరెడ్డి కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. అట్లాగే బత్తి ప్రసాద్, వెచ్చ నరేంద్ర, వీళ్ళందరూ కూడా ఈ మ్యారేజ్ డే తీసుకొచ్చి చక్కటి ఇండెక్స్ తయారు చేసి ఈ విధంగా ముద్రించడానికి చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళ కృషి బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే మీరు కొంతకాలం వరకైనా ప్రతి ఒక్కరికి ఈ అడ్రస్ ప్రకారం మీరు ఫోన్లు చేస్తారని సభాముఖంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మరి అట్లా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఈరోజు 10వ నెల 5/10/2008 మనందరం సమావేశమైన సందర్భంగా, మన యొక్క తీపి గుర్తులను తెలియజేసుకున్న సందర్భంగా మన అందరికి ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ గిఫ్ట్ వెనుక కూడా మరి అనేక మంది, అంటే కొంతమంది కృషి చేయడం జరిగింది. చాలా శ్రమకు వచ్చి ఈ గిఫ్ట్ ని తయారు చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా మన చిన్ని గోల్డ్ షాప్ చక్కటి సహకారాన్ని అందించాడు. మరి ఈ గిఫ్ట్ తయారవడానికి దీని మీద లామినేషన్ నేమ్స్ అవి స్టిక్కర్లు అందించడం కోసం మన చిన్ని 3 రోజులు తమ యొక్క బిజినెస్ ని మానుకొని మాయానకే ఉండి వడ్డానం ఆర్డర్ వచ్చినా గాని మానుకొని మమ్మల్ని బయటికి పోండ్రి అనకుండా చక్కగా రూములోనే ఉంచుకొని చక్కటి సహకారాన్ని అందించి ఇవన్నీ పూర్తి చేయడానికి 3 రోజులు టైం పట్టింది. మరి ఈ సన్మాన కార్యక్రమంలో అందరూ తమ యొక్క సహకారాన్ని అందించి పిలిచిన వెంటనే స్పందించి వారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మరి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి మన గురువుల గారి యొక్క సలహా మేరకు ఈ పరిచయ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం. మరి ఇప్పుడు దేవతల యుగంధర్ సూపర్ క్వాలిటీ వచ్చింది. అటు ఇటు ఎండబడుతుంది.
వాళ్ళిద్దరి మధ్యలో లేవు, ఇద్దరు పక్క నుంచాడమ్మా అటు లేకుండా మాది గంపలు కూడా. మేము చదువుకునే రోజుల్లో బాగా గొడవ చేస్తుండేవాళ్ళం. ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుంటే ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో మొదటగా బాగా అల్లరి చేసేవాడిని నేను ఒకడిని. అందుకని ఈ రోజుల్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది కూడా నేను ఒకడిని. ఇప్పుడు నేను ఇక్కడ మినరల్ వాటర్ వ్యాపారం చేస్తున్నా. నా భార్య, మాకు ఇద్దరు మగ పిల్లలు. మగవాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండే, రెండోవాడు 9th క్లాస్ చదువుతుండే. పేరు చెప్పు. పెద్ద అబ్బాయి పేరు పీటర్ పాల్, చిన్నవాడి పేరు విజయ్, మా మిసెస్ జయంతి. మేరకు ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి యుగంధర్ చెప్పాడు, మరి నేను బాగా అల్లరి చేసేవాడిని. చేసేవాడు అల్లరే కాదు, అసలు అల్లరి కాదు అతను చేసింది, బాగా లెక్కలేసేవాడు. ఇవాళ ట్యూషన్ జరుగుతూ ఉంటే, ట్యూషన్కి వెళ్తూ ఉంటే, అరే ఇవాళ ట్యూషన్ మానేద్దారు అంటే నెలకు 30 రూపాయలు. నెలకు 30 రూపాయలు అయితే రోజుకు 1 రూపాయి. ఇవాళ మన ట్యూషన్కి వెళ్ళకపోతే 1 రూపాయి లాస్ అయినట్టే. మనం అక్కడ చదివినా చదవకపోయినా ముందెళ్ళి కూర్చోవాలి, మన రూపాయిని మనం సద్వినియోగం చేసుకోవాలని ఆ రోజుని రూపాయిని గురించి ఆలోచించేవాడు. మరి ఈ రోజు రూపాయిని గురించి ఇంకా బాగా ఆలోచిస్తున్నాడు. మన అందరిలో కూడా వెనకబడి, చదువులో వెనకబడి ఉండొచ్చు, అదే విధంగా జీవితంలో కూడా వెనకబడి ఉన్నాడు. ఒక విధంగా మన అందరికంటే తక్కువ స్థితిలో ఉన్న యుగంధర్ అలా రూపాయిని కూడబెట్టుకుంటూ, రూపాయి యొక్క విలువని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఒక ఉన్నతమైన మధ్యతరగతి కుటుంబానికి చేరుకున్నాడు. ఉన్నత స్థితికి చేరుకోలేకపోయినా కానీ ఈనాడు తనను తను పోషించుకోగలిగే స్థితిలో ఈ రోజు చక్కగా తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. మరి శ్రమే ఫలి, కష్టే ఫలి అనే దానికి నాకు చక్కని ఉదాహరణ యుగంధరే కనిపిస్తున్నాడు. ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు, ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయడు. మరి ఈ కార్యక్రమానికి వస్తూ కూడా నాకు తెలిసి ఏమైనా బిజినెస్ చేసి వచ్చే ఉంటాడేమని అనుకుంటున్నాను. అలాంటి కాలాన్ని తన సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. మరి తన యొక్క సమయాన్ని మనకు కేటాయించి ఈ సమావేశానికి వచ్చినటువంటి యుగంధర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనకి గంధం ఝాన్సీ గారు, గంపలగూడెం. నా స్నేహితులందరికీ నా నమస్కారం. నా పేరు గంధం ఝాన్సీ లక్ష్మి గారు. నాకు 2 బాబులని, మా హస్బెండ్ మాస్టర్. ఇట్లా పరిస్థితి ఎంత లైఫ్లో నేను ఎట్లా మరి దోస్తానని అనుకోలేదు. మిమ్మల్ని అందరూ చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడా 10th క్లాస్ ఇక్కడ ఇక్కడ 7 వరకే చదివాను. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల్ని మళ్ళీ ఇప్పుడు వాటిని నెమరు వేసుకుంటూ ఆ విధంగా గడపటం, అలాంటి రోజులు మళ్ళీ ముందు తెచ్చుకోవటం ఉంది చాలా సంతోషంగా ఉన్నది ఇంతమందిని కలిసినందుకు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హనుమంతరావు గారు చేసినటువంటి కృషి అది వర్ణించలేదన్నమాట. ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి కనీసం మా ఇంటికి 5-6 సార్లు రావడం జరిగింది. అయితే స్నేహం విలువని తెలియజేయడం కోసం మనందరికంటే హనుమంతరావు గారు చేసినటువంటి కృషిని మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి పంచుకోవడానికి నేనే కూడా ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను తిరువురు మండలంలోని కుమ్మిడిపల్లి టీచర్గా పనిచేస్తున్నాను. లోపలికి రావాల్సిందిగా. అట్లాగే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం జరుగుతుంది. ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనడానికి ఉదాహరణ మీ అందరికి తెలియజేస్తున్నాను. గంధం ఝాన్సీ లక్ష్మి గారు ఈ ఊర్లోనే ఉంటున్నారు.
వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వరరావు గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం. ఆయన గంధం ఝాన్సీ లక్ష్మి గారు మా క్లాస్మేట్ అనే విషయాన్ని నేను మర్చిపోయాను. ఏ రోజు కూడా మళ్ళీ మనం మీకు కార్తీక్ ఇచ్చే నాడు వెళ్ళి చూస్తే లక్ష్మి గారు, ఝాన్సీ లక్ష్మి గారు కనిపించారు. అప్పుడు మన క్లాస్మేట్ అని అనుకున్నాను. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయకపోతే ఒకే ఊర్లో ఉంటూ కూడా క్లాస్మేట్స్ అనే విషయం కూడా తెలుసుకోలేక పోయి ఉండేవాళ్ళం. మరి ఈ కార్యక్రమం ఈ విధంగా అందరికీ దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రమేష్ గారు తమ యొక్క అనుభవాలు చెప్పాలి. రమేష్ బాబు అండి, నేను న్యూజిలాండ్ లో ఉంటున్నానండి. హోటల్ వ్యాపారం చెప్తున్నానండి. మాకు 2 అబ్బాయిలండి, అమ్మాయి ఒక అబ్బాయి అండి. అబ్బాయి ఫస్ట్ క్లాస్ అండి, అమ్మాయి LKG. నేను పెద్దగా చెప్పలేనండి ఇంతే సంగతులు. చక్కటి మన సమయాన్ని కేటాయించి మన దగ్గరికి వచ్చి మరి బొడ్డు రమేష్ ఈరోజు మన ఫ్రెండ్స్ లో తక్కువ స్థితిలోనే ఉన్నాడని చెప్పొచ్చు. పాపం మరి మేము కార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజు మమ్మల్ని చాలా ఆప్యాయత చూసి మరి అప్పుడు టిఫిన్ లేకపోయినా రెడీగా అప్పటికప్పుడు టిఫిన్ తయారు చేసి తినే వరకు వదిలిపెట్టకుండా చక్కగా స్నేహపూర్వకంగా మమ్మల్ని చూసి ఆ కార్డు స్వీకరించి మమ్మల్ని సాదరంగా పంపించాడు. మరి అలాంటి స్నేహం ఎల్లప్పుడూ ఉండాలని, అందరి ఇళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు కంచెల విశాలలక్ష్మి గారు వచ్చి తమ యొక్క అనుభవాన్ని చెప్పవలసిందిగా ఏర్పాటు చేయవలసిందిగా హనుమంతరావు గారు ఉన్నారు. అట్లాగే కటార ప్రసాద్ కూడా వాటర్ సప్లైయింగ్ లో కాస్త సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ వెనక ఉన్న కుర్చీల్ని సర్ది నిలబడకుండా చూసే విధంగా బాధ్యత తీసుకోవాల్సిందిగా ఎర్రంచెట్టి శ్రీనివాసరావు చెప్పడం జరుగుతుంది. నా పేరు విజయలక్ష్మి, మా వారి పేరు శ్రీనివాసరావు. నాకు 2 బాబులు, పెద్ద బాబు పవన్ కుమార్, చిన్న బాబు అవినాష్. 2 డిగ్రీ చదువుతున్నారు. కూడా వచ్చి ఇక్కడ మనందరి మధ్య పాల్గొన్నందుకు శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చింత అప్పారావు వచ్చి తమ యొక్క అనుభవాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. చెప్పారు. ఇదే ప్రస్తుతం ఖమ్మంపల్లి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చేస్తున్నాను. అలానే స్కూల్ కాంప్లెక్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను 3 మండల లెవెల్లో. సో ప్రస్తుతం ఈ మీటింగ్ నిర్వహించినటువంటి హనుమంతరావుకి అలానే మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 25 సంవత్సరాల తర్వాత ఇంత మంచి అపూర్వమైన కలయిక, నిజంగా జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన. నిజంగా నా గురువు గారిని చూస్తుంటే వాళ్ళు ఇంకా మరి మనకి ఆశీర్వదించడం కోసం మళ్ళీ జీవించాలని చెప్పి ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలానే మళ్ళీ మా గురువు గారులందరినీ మనసారా చూస్తున్నందుకు నాకు పట్టాన్ని ఆనందంగా ఉంది. నిజంగా వాళ్ళు చాలా మా జీవితాన్ని మార్చిన వ్యక్తులు. మేము ఇక్కడ పాకమూల దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో చదువుతున్న వాళ్ళం. మేము కొంచెం లేట్ వచ్చినా కానీ దూరం నుంచి వచ్చారని చెప్పేసి మరి శశారావు గారు, సత్యనారాయణ గారు కూడా క్షమించేవాళ్ళు. వాళ్ళు వేసినటువంటి పుణ్యంతోనే ఈ రోజున మేము యూనివర్సిటీలో చదివినా ఎక్కడ చదివినా కానీ మాకు నిత్యం ఫౌండేషన్ స్టూడెంట్స్ లాగా మరి మాస్టర్స్ మాకు నిరంతరం ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళకి తలుసుకుంటేనే మాకు చాలా ఆశ్చర్యకరంగా చాలా గొప్ప స్ఫూర్తి ఇచ్చారని చెప్పొచ్చు. అలానే ప్రతి మిత్రులు మమ్మల్ని వెంటాడుతున్నారు. అలానే మా యొక్క స్నేహాలు కానీ అవన్నీ కూడా నిరంతరం మమ్మల్ని మర్చిపోని జ్ఞాపకాలుగా ఉన్నవి. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి వాళ్ళకి మనసారా పేరున హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఆర్థికంగా కూడా స్థిరపడి ఉన్నారు. తమ యొక్క సమయాన్ని కేటాయించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గార్లపాటి రాజలక్ష్మి గారిని వచ్చి తమ యొక్క అనుభవాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నరేట్ల శ్రీనివాస్ రెడ్డి గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నా పేరు రాజలక్ష్మి అండి. మా ఆయన గారి పేరు రాజేశ్వరరావు. మా ఆయన గారు బిజినెస్ చేస్తున్నారు. నాకు 2 మగపిల్లలు. పెద్ద బాబు 2nd ఇంటర్ చదువుతున్నాడు, చిన్న బాబు 1st ఇంటర్. ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జగ్గే పెట్టండి. నువ్వేమని చెప్పి పైకి వెళ్ళి థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు. మరి ఇప్పుడు ఎంతో దూరం నుండి
తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఈ సమావేశానికి వచ్చినటువంటి నరెట్ల శ్రీనివాసరెడ్డిని తమ యొక్క అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. స్కూల్ డేస్లో ఉండగా చాలా కామ్గా అయ్యింది. దాదాపు చాలా మంది నన్ను మర్చిపోయి ఉంటారు. కాదు మాస్టర్లు కూడా నేను ఎప్పుడు ఎవరు ఏ ఇన్సిడెంట్లో కూడా సరిగ్గా పాల్గొనే ఉండేవాళ్ళు, కామ్గా ఉండేవాడిని. దాదాపు నాది 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు నా స్కోరు నా ర్యాంక్ చూసి అప్పుడు ఈడెవడు శ్రీనివాస్ ఎవడు అని చెప్పేసి చాలా మంది మాస్టర్లు అప్పుడు మొదలు పెట్టారు ఈడెవడు ఎక్కడ ఉంటాడు ఏంటని చెప్పి. అప్పుడు కానీ నేను దాదాపు అందరికీ తెలియలేదు. తర్వాత 85 తర్వాత దాదాపు ఈ సరౌండింగ్స్ని వదిలిపెట్టడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అయితే ఈ విధంగా 25 years తర్వాత మళ్ళీ అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి దాదాపు హనుమంతరావు, ఆసన్ నాయకులు చాలా వరకు బాగా కృషి చేశారు. ముఖ్యంగా హనుమంతరావు చాలాసార్లు ఫోన్ చేయటం, సడన్గా ఒకరోజు ఫోన్ చేశాడు, సరే గుర్తున్నాను అన్నాడు. వాయిస్ గుర్తుపట్టలే కానీ తర్వాత కొంచెం థింక్ చేస్తే నేను హనుమంతరావు అన్నాడు. అప్పుడు సడన్గా గుర్తుకు వచ్చింది. సడన్గా మళ్ళీ 25 years బ్యాక్ వెళ్ళిపోయాను ఇమ్మీడియట్గా. అప్పుడు ఏంటో ఏంటి సంగతి అంటే ఇలా అందరూ కావాలంటే ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మన జూనియర్లు సీనియర్లు ఎవరు చేశారు ఫంక్షన్, బాగా గ్రాండ్గా చేశారు, అందరూ వచ్చారు, మనం కూడా చేయాలనుకుంటున్నాం అంటే ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి ఓకేరా మనం చేయాలి, ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే గ్రాండ్గా చేయాలి అని చెప్పేసి నా ఇది చేశాను. తర్వాత మధ్యలో కలవటం, దాన్ని ఎలా సక్సెస్ చేయాలి అని డిస్కస్ చేసుకోవటం జరిగింది. దాని తర్వాత ఈరోజు మనం అందరం ఆ విధంగా కలవటం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇంకా చెప్పడానికి ఏం లేదు. నాకు బాబు పాప హైదరాబాద్ నుంచి వస్తున్నారు. బాబు 7th క్లాస్, పాప 6th క్లాస్. ఈ అవకాశం మనందరం ఈ విధంగా నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ ఫార్మసీ జాబ్ చేస్తున్నాను. కంపెనీ పరంగా జాబ్ పరంగా నాకు బాగానే ఉంది, పొజిషన్ బాగానే ఉంది. అయితే ఈ విధంగా అందరం కలవడం, ఈ విధంగా ఒకళ్ళు మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి చాలామంది చాలా విధాలుగా కృషి చేశారు. అందరూ కలవటం కోసం సామాన్యమైన విషయం కాదు. 25 తర్వాత ఎక్కడ చాలామంది ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ ఇంటర్లో ముగిస్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్. ముదిగొండ గోపాలరావుని వచ్చి ఆశీలు అవ్వాల్సిందిగా నరెట్ల శ్రీనివాసరెడ్డిని చూసి గర్వపడాలి. అతని సాధక బాధలను కూడా మనం గుర్తించి అతని యొక్క కష్టాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా కష్టపడ్డాడు. మరి దాదాపుగా నాకు తెలిసి శ్రీనివాసరెడ్డికి నాకు కాస్త అటో ఇటుగా మార్కులు వస్తూ ఉండేవి సమానంగానే. మరి అతని స్థితి అయితే పాపం హాస్టల్లో ఉండి చదివి అనేక ఇబ్బందులకి గురయ్యి సరైన చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు గురయ్యి కష్టపడి చదివాడు. కష్టపడి మంచి మార్కులు సాధించుకున్న తర్వాత అతను 10th క్లాస్ లో మంచి మార్కులు సాధించడానికి ఎంతో కృషి చేశారు. మన శేషగిరిరావు గారు, సత్యనారాయణ వీళ్ళు సబ్జెక్ట్ పరంగా స్కూల్లో చెప్తే మన సాంబశివరావు గారు ప్రత్యేకంగా హాస్టల్కి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 10th క్లాస్ లో మంచి మార్కులు రావడానికి కృషి చేశారు. కాబట్టి మన శ్రీనివాసరెడ్డి గారు సాంబశివరావు గారికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన స్థితి ఉంది. కాబట్టి మరి మనం నరెట్ల శ్రీనివాసరెడ్డి గురించి గర్వపడాలి. ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు. ఇవాళ దాదాపుగా మంచి స్థితిలోనే ఉన్నాడు. మనం ఈ కార్యక్రమం చెప్పగానే వెంటనే స్పందించి ఎంతైనా మీకు సహాయం చేస్తాను, ఏ రకమైన సహాయం చేస్తానని ఇప్పుడు కటార నాగమణి గారిని వచ్చి తమ యొక్క సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత కటార ప్రసాద్, తర్వాత కొల్లా హరిప్రసాద్. గోవర్ధన్, మాకు ఒక బాబు, మా బాబు పేరు హస్వాన్, 8th క్లాస్ చదువుతున్నాడు. మేము విజయవాడలో ఉంటాం.
బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్ చెప్పాలి మీ వారిది? లిక్కర్ బిజినెస్. అది సంగతి. మరి నడిచేవారు, ముందుండి చేసేవారు. మరి మన పుష్పవతి గారు మాట్లాడండి అంటే మనం ఏం చెప్తాం? ఆమె కంటే మనం వెనకున్న స్థితిలో ఒకప్పుడు మరి ఆమెకు మనం సలహా ఇచ్చి మాట్లాడమనే వాళ్ళం కాదు. ఈ తమ యొక్క సమయాన్ని మనకు కేటాయించి తన యొక్క అనుభవాలని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మనకు తెలియజేసినందుకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కటార్ ప్రసాద్ చేసిన మన ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. అప్పట్లో పెట్టామో లేదో గుర్తులేదు, ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. నా పేరు మీ అందరికీ తెలుసు, కటార్ ప్రసాద్. నేను ఫస్ట్ నుంచి ఒక డిఫరెంట్ పర్సన్ని, అందరికి నోటెడ్ పర్సన్ని. మా మిస్సెస్ పేరు మాధవి, నాకు 2 పాపలు. పెద్ద పాప అలేఖ్య, ఇంటర్ సెకండ్ ఇయర్ తిరువూరులో చదువుతుంది. చిన్న పాప అఖిల, ఈవిడ 7th క్లాస్ చదువుతుంది. మా మిస్సెస్ తిరువూరులోనే హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. ప్రసాద్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఆయన మరి అనేకమైన విషయాలు, ఏ విషయం చెప్పాలో అర్థం కాక అన్ని విషయాలు మర్చిపోయి గురువు గారి మీద పడి గురువు గారికి ఏదో చేశాను మరి అని చెప్పాడు తప్ప మరి అతను మనల్లో ఏం చేశాడు, ఏ విధంగా ప్రవర్తించారు అని చెప్పలేదు. మరి ముఖ్యంగా అయితే అతను చిరంజీవి సినిమా వచ్చిందంటే అది ఆడే వరకు కూడా వాడు 4గురిని ఎండబెట్టుకొని 4గురికి టికెట్లు కొనిపెట్టి సినిమా చూపించేవాడు. మరి ఆ రోజుల్లోనే అంత సరదా చేసేవాడు. మరి ఇంకా మరి 10వ తరగతి పరీక్షలు రాయడంలో అతడు కురువృత్తుడు. ఎందుకంటే మరి మన చారగొండల వెంకటేశ్వరరావు గారి పెళ్లి జరుగుతుంది 1992వ సంవత్సరం. కార్డు ఇవ్వడానికి వెళ్తుంటే వాడు ప్యాడ్ పట్టుకొని వెళ్తున్నాడు. మరి మేము ప్యాడ్ ఎత్తున్నా, కార్డు ఇస్తున్నావురా, నువ్వు ప్యాడ్ ఏంట్రా అంటే పరీక్షలు ఉన్నాయి 10th క్లాస్ రాయాలి అంటున్నాడు. మరి పాపం ఎంతకాలం యుద్ధం చేశాడో తెలియదు కానీ మరి ఆనాడు చదవవలసిన వయసులో చదువుకో పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి మన వాళ్ళంతా మన ఫ్రెండ్స్ చెప్పారు, నాకు అతనికి పరీక్షలు రాయడంలో కురువృత్తుడు అని బిరుదు ఇవ్వచ్చు అని చెప్పారు. అందుకని మీ ముందు ఆ విషయం చెప్పడం జరిగింది. మరి ఈ విషయం నాకు చెప్పింది కొల్లా రాంగోపాల్ మనకి నాడు మన మధ్యలో లేకపోవడానికి, ఈ సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం అతను న్యూజిలాండ్ లో ఉంటాం. మరి మనం ఒక 6 నెలల ముందు కనుక ఆయనకు చెప్పగలిగి ఉంటే ఈ సమావేశానికి తప్పకుండా నేను వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఫోన్ లో మాట్లాడటం జరిగింది. మరి న్యూజిలాండ్ నుండి మన ఫ్రెండ్స్ తో ఒకరోజు కనీసం 1 గంట సేపు మాట్లాడాడు ఫోన్ లో విడవకుండా. గంట టైం మన గొర్రెల సత్యనారాయణ రెడ్డి గారి ఇంట్లో ఉండి రాంగోపాల్కి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లో అందరితో గంట సేపు మాట్లాడటం జరిగింది. ఎంతో బాధపడ్డాడు. ఒక 6 నెలలు కనుక నాకు ముందు చెప్పగలిగుంటే నేను ఈ సమావేశానికి వచ్చేవాడిని. మరి నేను చాలా ఆనందాన్ని కోల్పోతున్నాను అని తన యొక్క బాధని ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. మరి అతను ఆ విధంగా లేకపోయినా కానీ మన మధ్యలో మరి ఈ రోజు మనం అందరం కూడా అతని తోటలోనే ఉన్నాం. మన అందరికీ వెన్యూని కల్పించి మా తోటలో ఈ కార్యక్రమాన్ని జరపండి అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అతను చెప్పిన విధంగా మనం ఈ రోజు అతని తోటలో జరుపుకుంటున్నాం. అట్లాగే అతను కూడా కొంత మనకి సహాయాన్ని కూడా అందజేయడం జరిగింది. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీ మెసేజ్ ఒకసారి మా ఫోన్ లో మాట్లాడు, స్పీకర్ పెట్టాను. రాంగోపాల్ మాట్లాడు కంటిన్యూ. మాట్లాడు
శాషీరా గారు, సంసర గారు, డ్రాయింగ్ మాస్టర్ అందరూ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మన కొల్లా రాంగోపాల్ తరఫున ఫోన్లో చెప్పినాడు కాబట్టి మన గురువులందరికీ కూడా మన కొల్లా రాంగోపాల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ కోటగిరి విజయలక్ష్మి గారు, తోట రాఘవరావుని లోపలికి వచ్చి ఆశీన్లో వంచిందిగా కోరుతున్నాం. నా పేరు విజయలక్ష్మి, నాకు 3 బాబులు. మా వారి పేరు రవిశంకర్. నేను శారదా ప్రింటింగ్. లోపలికి వచ్చి ఆశీర్వాదం వస్తుందిగా. నా పేరు కోటేశ్వరరావు. నేను స్టేట్ బ్యాంక్ లో మెసెంజర్ చేస్తున్నా. మా వైఫ్ నానమ్మ, మావాడు మురళి 9th క్లాస్ చదువుతుండు, భరత్ 8th క్లాస్. శ్రీనివాసరావు నువ్వు మాట్లాడు, నేను స్పీకర్ పెట్టాను. చిత్తూరు శ్రీనివాసరావు కొంచెం అడగబెట్టి ప్రసాద్ మాట్లాడు. మాట్లాడుతున్నా చెప్తున్నాం, మాట్లాడు. చెప్పు, స్పీచ్ చెప్పు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరూ చూద్దామని చాలా ఆనందంతో ప్లాన్ చేసినది. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు సంస్థగా పాఠం చేస్తుంది, చాలా క్రమశిక్షంగా నేర్చుకోవడం రావడం జరిగింది. మా ఉపాధ్యాయులు కూడా వాతావరణం చేస్తున్నాను. తెల్లవారే సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం మన హ్యాపీ డేస్ ప్రోగ్రాం జరగాలని గట్టిగా నిర్ణయం తీసుకొని కావాల్సిన ఆర్థిక సహాయం ఎంతైనా సరే నేను భరించుదానని చెప్పేసి ఆయన మనందరికీ హామీ ఇచ్చి మరి ఈ కార్యక్రమం జరగడానికి ప్రథముడిగా ఆయన్ని చెప్పుకోవచ్చు మనం. మరి వాళ్ళ యొక్క ఫాదర్ ఆరోగ్య పరిస్థితి సక్రంగా లేకపోవడం వలన ఇప్పుడు అతను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నట్లుగా మనకు తెలియజేశాడు. మరి అతను లేకపోవడం, మనకి ఈ కార్యక్రమానికి అతను హాజరు కాకపోవడం ఒక విచారకరమైన విషయమే. మరి మన శ్రీనివాసరావు గారి తరఫున మన టీచర్లందరికీ తన యొక్క నమస్కారాలు తెలియజేయవలసిందిగా చెప్పాడు కాబట్టి అతని తరఫున మన గురువు గారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కోటేశ్వరరావు, నెక్స్ట్ కొంచెం శ్యాంప్రసాద్. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గురువుల్ని చూసాము. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివాను. 9th 10th క్లాస్ నేను పెనుగొండలో వెళ్ళిపోయాను. మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వెళ్ళిపోయాను. అయితే పేర్లు అందరికీ నాకు బాగానే గుర్తుంది.
ఫేస్ కట్స్ మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను అందరినీ. అయినా సరే గుర్తుంచుకుని నన్ను కూడా కాంటాక్ట్ చేసి పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన గురువు గారికి మరొకసారి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం నేను మణిపాల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఆ మ్యాథమెటిక్స్ కూడా నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, తర్వాత నేను పిహెచ్డి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్తో ప్రొవిజనల్ పోస్ట్ డాక్టరేట్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అలబామా యూఎస్లో చేసి ఆ తర్వాత యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఉంటే నేను మణిపాల్ యూనివర్సిటీలో ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో ఆ బేస్ అంతా కూడా అప్పుడు మనకు పర్మిషన్ ఇస్తే ఒక 5 minutes మాట్లాడతాను, 4-5 minutes. అప్పుడు 8th క్లాసు మనకి కొత్తగా పుస్తకాలు మారినాయి. 7th క్లాస్ వరకు పాత పుస్తకాలు చదివినట్టున్నాము. 8th క్లాస్లో పుస్తకాలు మారిని సిలబస్ ఒకేసారి అప్డేట్ చేశారు. అప్పుడు లెక్కల మాస్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు చాలా భయపడేవాళ్ళం, సబ్జెక్ట్ విషయంలో భయపడేవాళ్ళం, కానీ మాస్టర్ చాలా కూల్గా చెప్పేవాళ్ళు. అప్పుడు ఆల్జిబ్రా కానీ సెట్ థియరీ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ చాలా ఓపికగా ఫస్ట్ టైం చెప్పేవాళ్ళు. అట్లాగే ఇంగ్లీష్ కూడా చాలా భయపడేవాళ్ళం. శాషిరా గారు మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. మాస్టర్ గారిని చూస్తేనే చాలా మందికి భయం, కానీ చాలా సున్నితమైన మనసు, చాలా దగ్గర తీసుకుని అందరికీ చెప్పేవాళ్ళు. అట్లాగే సాంసరా గారి సైన్స్ చాలా భయంకరమైన సిలబస్. సైన్స్ మ్యాథమెటిక్స్ కన్నా కూడా ఎక్కువ ఉండేది, కానీ దాన్ని కూడా ప్రతిదానికి ప్రాక్టికల్ రూపంలో అందరికీ చూపించి ల్యాబ్ తీసుకెళ్ళి అప్పట్లోనే చాలా తక్కువ స్కూల్స్లో ల్యాబొరేటరీస్ ఉండేవి. గంపలగూడి స్కూల్ అప్పట్లోనే ల్యాబొరేటరీకి చూపించి చాలా పరికరాలన్నీ చూపించి చెప్పేవాళ్ళు. సరే ఏదైనప్పటికీ నాకు గణితం మీద ఇంట్రెస్ట్ కలిగి నేను ఎంఎస్సిలో గణితం తీసుకుని ఆ తర్వాత రీసెర్చ్ కూడా పిహెచ్డి కూడా గణితంలో పూర్తి చేసి నేషనల్ లెవెల్లో నాకు ఒక బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత నేను చాలా రీసెర్చ్ పేపర్లు బుక్స్ కూడా మ్యాథమెటిక్స్ హైయర్ ఎడ్యుకేషన్లో రాయటం కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత యుఎస్ఏ, జర్మనీ, హంగరీ, ఉక్రెయిన్, ఆస్ట్రియా, తైవాన్, థాయిలాండ్ అన్ని కంట్రీస్లోనూ నేను సెమినార్స్ ఇచ్చాను. విత్ గవర్నమెంట్ ఫెలోషిప్స్తో ఇవన్నీ నేను ట్రావెల్ చేశాను. వీటన్నిటికీ కారణం ముఖ్యంగా మన ప్రాథమిక దశలో, ఉన్నత దశలో మనకి చదువు నేర్పినటువంటి గురువులు. సో ప్రత్యేకమైన కృతజ్ఞతలు వాళ్ళు తెలుపుతున్నాను. అలాగే హనుమంతరావు, ఆనిగోడేశ్వరరావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కాంటాక్ట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి చాలా మంచిగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. సో వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే వీళ్ళందరినీ చూసే అవకాశం నాకు వచ్చింది. నేను మణిపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను దీనికోసమనే. మణిపాల్ అంటే మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకుంటారు, కానీ కాదు. ఇది ఎర్నాకుళం గోవా లైన్లో ఉంటుంది. ఎర్నాకుళం నుంచి గోవా వెళ్ళే లైన్లో మణిపాల్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టౌన్. దాదాపు 50 కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. ఇండియాలో ఎక్కడా కూడా అంత ఇంటెన్సిటీ ఫారిన్ స్టూడెంట్స్ ఉండరు. అతి పెద్ద యూనివర్సిటీ. అక్కడ నాకు ఓపెన్ సెలక్షన్లో నేను సెలెక్ట్ అయ్యాను అన్నమాట. సో దీని అందరికీ కారణం కూడా మన గురువులే. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య నేర్పిన గురువులు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ, మా తోటి ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి గురించి చెప్పుకున్నాం. మరి నా విషయంలో అయితే ఈ కొంచెం శ్యాంప్రసాద్ నాకు మూడవ తరగతి నుండే క్లాస్మేట్. మరి 6, 7, 8 తరగతుల్లో పుస్తకాలు మారుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ నాన్నగారు నాకు ఫ్రీగా బుక్స్ కొనిచ్చి చదువుకోమనేవాడు. మరి వాళ్ళ నాన్నగారు అతన్ని నన్ను బేరేజ్ చేస్తూ మరి అతనితో ఈక్వల్ గా నన్ను చదువుతున్నందుకు కాను అతనితో పాటు నాకు కూడా ఒక సెట్ తీసుకొచ్చి నాకు ఫ్రీగా ఇచ్చేవాడు. మరి ఒక స్నేహితుడిగా నాకు కావాల్సినంత సహాయాన్ని కొంచెం శ్యాంప్రసాద్ నాకు ఆనాడు విద్యాభ్యాసం చేసే రోజుల్లో నాకు సహాయం చేశాడు. ఈ సభాముఖంగా నేను ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి నెక్స్ట్ కాటమనేని వెంకటేశ్వరరావు. నేను కాటమనేని వెంకటేశ్వరరావు, రమాదేవి. నాకు 2 బాబులు. పెద్ద ఆయన ఫస్ట్ ఇంజనీరింగ్, కింద ఆయన 10th క్లాస్. అందరికీ నేను మీ అందరికీ పరిచయమే. ఎందుకంటే మా నాన్నగారు ఈ స్కూల్లో అటెండర్గా చేశారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మా మిస్సెస్ పేరు వెంకట పద్మావతి. ఆమె కూడా కొన్ని అనివార్య
కార్యక్రమాల వల్ల రాలేకపోయింది. అది నేను ప్రస్తుతం కంపలగూడలోనే ఉంటున్నాను, నేనే చేస్తున్నాను. నెక్స్ట్ మోదుగ నాగేశ్వరరావు, నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి లైన్ లో వచ్చి నిలబడుతుందిగా కోరుతున్న. సమయాతీతం అవుతున్నందువల్ల దయచేసి సహకరించి లైన్ లో. ముందుగా మాకు చదువు నేర్పిన గురువు గారులందరికీ నా శతకోటి నమస్కారాలు. ఆ తర్వాత నా తోటి విద్యార్థులకు, పాత్రికేయులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది మేడూరు గ్రామం. నేను మేడూరు శ్రీ వినాయక స్వామి టెంపుల్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ మలిశెట్టి వెంకటరామ బుజ్జి, పెద్దబాబు అనిల్ కుమారు, చిన్నబాబు కిరణ్ కుమారు. అందరికీ నమస్కారాలు. సభకు ఇచ్చేసిన ఉపాధ్యాయులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. తర్వాత స్నేహితులకు, స్నేహితురాలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటరమణ. నాకు ఒక పాప 5th క్లాస్.